ఈ బేరియాట్రిక్ సర్జరీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమవుతుందో అనేటువంటి ప్రాణభయంతో ఏమైనా అవుతుందేమో అనేటువంటిది. సో అందుకని జనరల్గా ఏంటంటే ముందు సింపుల్ ట్రీట్మెంట్స్ చూద్దామని అనుకుంటారు. ఒకటి రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. నాన్ వెజ్ డైట్, వెజిటేరియన్ డైట్, మార్నింగ్ డైట్, ఈవినింగ్ డైట్, రకరకాల పేర్లతో చలామణిలో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రయత్నించినప్పుడు మనం ఏ డైటింగ్ చేసినా కూడా ఎవరైనా కూడా వాళ్ళు ఉన్న వెయిట్లో 10% తగ్గొచ్చు. ఓకే. ఈ 10% ఎందుకు తగ్గుతుంది అంటే రోజు తిన్నట్టుగా మనం ఆ డైట్ టైంలో తినం. ఫస్ట్ వాటర్ తగ్గుతుంది. ఎప్పుడైనా డైట్ చేస్తే వాటర్ తగ్గుతుంది బాడీలో. ఎందుకంటే అంతకుముందు వాటర్ లాగ్ అయి ఉంటుంది బాడీ. వాటర్ అని ఎప్పుడైతే నిలబడిపోయి ఉంటుందో అది తగ్గుతుంది. అంటే ఒక 100 kgs ఉన్న మనిషి 10 కిలోలు తగ్గటం పెద్ద విషయం కాదు, ఎవరైనా తగ్గొచ్చు. సో అది ఇప్పుడు $1 మిలియన్ బిజినెస్ అయిపోయింది. అంటే ఈ వెయిట్ లాస్ సెంటర్స్లో అందరూ కూడా కేవలం ఆ 8-10 కిలోలు తగ్గగానే తగ్గామనుకుంటున్నారు. బేసికల్లీ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు లేదా డైట్ ప్యాటర్న్స్ మారుస్తున్నారు. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా లైఫ్ టైం ఎవరు చేయలేరు కనుక మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు పుటాన్ అయిపోతున్నారు. అంటే మళ్ళీ వెయిట్ వచ్చేస్తూ అది చివరికి డైటింగ్ పోయి యోయో డైటింగ్ అవుతుంది. అంటే కాసేపు డైట్ చేయడం, కొన్నాళ్ళు మళ్ళీ వదిలేయడం, ఇలా నడుస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా మళ్ళీ వాళ్ళే డిప్రెస్ అయిపోవడం. నేను ఏం చేసినా తగ్గట్లేదు, చాలా చేసేసాను. ఎందుకంటే చాలా చేయడం అంటే చాలా ఖర్చు పెట్టారు అప్పటికి, యాక్చువల్గా ఏం చేయలేరు. సో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం లేదు. అందుకని ముందు హార్మోన్స్ టెస్ట్ చేయించుకోవాలి. హార్మోన్ అనగానే థైరాయిడ్ ఒకటే చేయించుకుని అన్ని హార్మోన్స్ బాగున్నాయి అనుకుంటారు. హార్మోన్స్లో లెప్టిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఉందా లేదా తెలుసుకోవాలి. సో గ్రెలిన్, లెప్టిన్, అట్లాగే ఇన్సులిన్, సిపెప్టైడ్, కార్టిసాల్, డిహెచ్ఏఎస్, ఇట్లా రకరకాల హార్మోన్స్ని పరీక్షించడం జరుగుతుంది. అంటే మన మెటబాలిజంకి సంబంధించిన హార్మోన్స్ ఇవన్నీ. సో ఈ హార్మోన్స్ అన్ని పరీక్ష చేసినప్పుడు, ఎంజైమ్స్ అన్ని పరీక్ష చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ కారణం చేత ఈ మనిషి లావ్ అవుతున్నాడు. సో వాళ్ళకి ప్రాపర్గా ముందు అందరికీ ఆపరేషన్స్ అక్కర్లేదు. చాలామందికి లైఫ్ స్టైల్ మార్చడం వల్ల, లేదా వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఫార్మా డ్రగ్స్ కూడా వచ్చాయి, అవి కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే 8 నుంచి 15 కిలోల వరకు తగ్గడానికి ఎటువంటి ఆపరేషన్స్ అక్కర్లేదు. ఎప్పుడైతే మనం 25 కిలోల కంటే ఎక్కువ తగ్గాలనుకుంటామో అప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, సర్జికల్ ట్రీట్మెంట్. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ముందు చూస్ చేసే ముందే రకరకాల హార్మోన్స్, ఎంజైమ్స్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ పరీక్ష చేసిన తర్వాత ACTH అనేది కనుక ఎక్కువగా ఉంటే బాడీలో వెంటనే ఆపరేషన్ చేయకూడదు. అలాగే కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వెర్నికే సిండ్రోమ్, దీంట్లో కూడా వెంటనే చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అట్లాగే టైప్ 1 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకు కూడా ఈ సర్జరీలు చేయం. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. అదే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు జనరల్గా అంత లావుగా ఏమి ఉండరు వాళ్ళు, అయినప్పటికీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయలేరు, కానీ వాళ్ళకేం ఉపయోగపడదు ఇది. సో ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే అది పేషెంట్కి కూడా అర్థమవుతుంది. అప్పుడే అది రైట్ఫుల్ సర్జరీ. ఈ సర్జరీల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏ సర్జరీ అయితే వాళ్ళ బాడీకి ఉపయోగపడుతుందో అది మాత్రమే చేయించుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి ఆపరేషన్ ఎప్పుడూ ఉపయోగపడదు.